మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ నెల మూడో వారంలో మకర రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది, ఆ వ్యక్తి కారణంగా మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఏ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలనే వీరు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు ఏ మాత్రము కూడా వెనుకాడరు. చేసిన పొరపాటు మళ్ళీ ఎప్పుడూ కూడా తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వీరి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే వీరి పద్ధతి మాత్రం అసలు మార్చుకోరండి. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరికి కలగబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆ వ్యక్తి కారణంగా ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో కనబడుతున్నాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో మీరు ఊహించలేనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా మీరు ఎప్పుడూ పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దండి. ఆర్థిక పరంగా శుభకాలం కనబడుతోంది. అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి. దైవారాధన మీకు శుభప్రదం. ధనం ఏం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితులు బాధను కూడా కలిగించవచ్చు. కొందరిని అతిగా నమ్మడం మంచిదే కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, మకర రాశి వారి జీవితం గురించి మనం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, అసలు మకర రాశి వారికి సమయంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా మారింది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా మీకు ఈ సమయం కొంచెం సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో ఇది కొంచెం కఠినమైనటువంటి సమయం అవుతుంది. ఎందుకంటే మీకు సానుకూలత అనేది కనిపించడం లేదు ముందు 2 వారాల్లోనూ. తర్వాత 3వ వారం మీ యొక్క ఉన్నతాధికారుల్లో కొంచెం మీకు మార్పు అనేది కనిపిస్తుంది. కుటుంబ పరంగా కూడా మీకు కుటుంబ సభ్యులతో కూడా చాలా మంచి సమయాన్ని మీరు ఆస్వాదిస్తారు. మీ పిల్లలలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అందుచేత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. వేడి కారణంగా ఇది కలగవచ్చు. మీ జీవిత భాగస్వామి వారి యొక్క రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు గర్వంగా కూడా అనిపిస్తుంది. ఈ నెల అంతా కూడా కుజగోచారం అనుకూలంగా ఉండదు కనుక మీరు ఆవేశానికి కానీ కోపానికి కానీ గురి కావద్దు. అన్ని విషయాల్లోనూ కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ ఆలోచనలకు వ్యతిరేకమైన సంఘటనలు లేదా మీరు చేద్దామనుకున్న పనులలో ఆటంకాలు కూడా ఏర్పడి మీరు ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు ఓపికగా ఉండడం మేలు. వ్యాపారవేత్తలకు 3వ వారం నుండి కూడా మంచి సమయం కలుగుతుంది. మొదటి 2 వారాలు కూడా
తర్వాత వారు అమ్మకాలు మరియు సంపాదనలో మెరుగైన పెరుగుదలను కూడా చూస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభించాలి అని అనుకునేవారు 2వ వారం తర్వాత చేయడం మేలు. ఈ నెల వ్యాపారం ప్రదేశంలో మీకు ఇష్టం లేనప్పటికీ అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కలవు. విద్యార్థులకు ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ నెల మొత్తం కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువు విషయంలో కొంచెం ఓపిక పట్టడం మేలు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు కనుక మొదటి 2 వారాల్లో విద్యార్థులు కొంచెం జాగ్రత్త వహించాలి. వారు ఆశించిన విజయాన్ని సాధించడం పైన మరింత దృష్టి కూడా పెట్టాలి. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మెరుగుదల అనేది మీకు కనపడుతుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనపడుతుందండి. ఇక మకర రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్నటువంటి పరిహారాలు, వీరి యొక్క ముఖ్యమైన గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా లభిస్తుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరీజ్ వేసుకుని కానీ లాభం వస్తేనే ఆ పని చేస్తే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధ విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢ నమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొందరు ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉండేటటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి చాలా అశుభ దినాలుగా కనిపిస్తున్నాయండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.